యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి 39 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనము నుండి 39వ వచనం వరకు చదువుదాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను తప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రజలారా, ఇక్కడ చెప్పబడినటువంటి మాటలందరూ కూడా గ్రహించాలి. మీ చూపు, మీ ఆలోచనని మనుషుల మీద పెట్టకండి, మీరు దేవుని వైపు పెట్టండి. పిల్లలు ఆడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు, పిల్లల మీద మనసు పెట్టకండి, వాక్యం మీద ధ్యాస ఉంచండి. హల్లెలూయా. ఇక్కడ ప్రభు జనసమూహాన్ని చూస్తున్నప్పుడు ఆ జనుల మధ్య నిలబడి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఒక పండుగలోకి ప్రజలు వచ్చారట. ఆ పండుగలో అంత్యదినమున యేసు ఏమని మాట్లాడుతున్నాడని చూడండి. అక్కడ ఎవడైనను దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. లోకంలో నీకు దాహం వేస్తే నీళ్ళ యొద్దకు వెళ్ళి నువ్వు నీళ్లు తాగవచ్చు, నీ దాహం తీరవచ్చు. తిరిగి మరలా దాహం వేసుకుని మళ్ళీ నీళ్లు తాగవచ్చు. ఇలాగా ఎన్నిసార్లు నువ్వు దాహం వేస్తే అన్నిసార్లు నువ్వు నీళ్లు తాగవచ్చు. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి మర్మం ఏంటంటే ఇది శరీర సంబంధమైన దాహము కాదు. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన దాహమును గురించినటువంటి మాట ఇక్కడ చెప్పబడింది. ఇది ఆయన చెబుతూ అంటాడు, నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పున్నట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. జీవజల నదులు ఉబికి పారుతాయి. ప్రభు అయిన దేవుడు మొట్టమొదటిగా సృష్టిని ఆరంభిస్తున్నప్పుడు, సృష్టిని తయారు చేస్తున్నప్పుడు ఒక ఉద్దేశముతోనే దేవుడు ఈ సమస్తాన్ని కూడా సృష్టించాడు. అనాలోచనగా ఏది పుట్టలేదు, అనాలోచనగా ఏది కలగలేదు. దేవుని ప్రణాళిక చొప్పున ప్రతిదీ కూడా నిర్మించబడ్డాయి. దేవుని యొక్క ఆలోచన చొప్పునే ప్రతిదీ కూడా భూమి మీద నిర్మించబడ్డాయి, సృష్టించబడ్డాయి. దేవుడు తన ప్రణాళిక ప్రకారంగా ఏది చేయాలనుకున్నా దాన్ని చేశాడు. అది ఇప్పటి వరకు కూడా అర్థము కాలేదు, ఏది అర్థం కాలేదు. కానీ వ్యర్థమైపోతుంది ఒకటి. ప్రపంచమంతా కూడా, భూలోకమంతటి కూడా చూస్తున్నప్పుడు, ప్రకృతిని అంతా చూస్తున్నప్పుడు, జీవరాశులను చూస్తున్నప్పుడు అన్నీ కూడా వాటి వాటి పనులు చేస్తూ వస్తున్నాయి. వాయుమండలం దాని పని చేస్తూ ఉంది, ప్రకృతి దాని పని చేసుకుంటూ వస్తుంది, ఆకాశమునకు ఆకాశము మాట్లాడుతున్నది. సమస్తము కూడా వాటి వాటి మహిమను కనపరుస్తూ ఉన్నాయి. కానీ మానవుడే దేనికి పనికి రాకుండా నశించిపోతా ఉన్నాడు. మానవుని దేవుడు ఎందుకు తయారు చేశాడు, ఎలా తయారు చేశాడని మనం వాక్య భాగంలోకి వెళ్తే, దేవుడు తన స్వరూప్యమందు దేవుని నరుని చేసుకున్నాడు. దేవుడు స్వరూప్యం, దేవుడు ఎలా ఉన్నాడో అలాగే తయారు చేశాడు. మానవుని కోతిలాగనో, కుక్కలాగనో, పిల్లిలాగా తయారు చేయలేదు. దేవుడు ఎలాగున్నాడో, ఏ రూపం ఉందో, ఏ పోలికలు ఉన్నవో ఆ పోలికల ప్రకారంగానే నరుని దేవుడు తయారు చేసుకు ఉన్నాడు. అలాగ తయారు చేసి నరుని నాసికారంధ్రములో జీవవాయువును వదిలినప్పుడు నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు. అప్పుడు చలిస్తూ ఉన్నాడు, మాట్లాడే ప్రాణిగా మారాడు, మాట్లాడుతూ ఉన్నాడు, జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడు, మంచి చెడ్డలేదో తెలుసుగా ఉంటున్నాడు. ఇవన్నీ కూడా మానవుడికి అనుగ్రహించబడ్డాయి. కానీ దేవుడు చెబుతున్నటువంటి మాట ఎంత గంభీరమైందో మానవుడు గ్రహించలేని పరిస్థితి. అందుకే ఆ కింది మాటలు చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. 39 చదువు. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఏమంటున్నాడు?
తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. ఇక్కడ దప్పిక అంటే ఏంటంట? ఆత్మను గురించినటువంటి మాట ప్రస్తావిస్తున్నాడు. పొందబోవు ఆత్మను గురించి, నా యందు విశ్వాసం ఉంచిన వానిలో నుండి జీవజల నదులు ఉబికి పారుతాయని చెప్పాడు. ఈ నదుల గురించి మనం ఆలోచన చేస్తే ఏదైతే 4 నదులు కలవు. ఒక్కొక్క నది గురించి ఒక మాట ఉంది. ఏ నదులు అవి? ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనంలో 4 నదుల గురించి చెప్తున్నాడు. దొరకలేదా? ఆదికాండమే దొరకకపోతే ఇంకేం దొరుకుతుంది? మొదటి దాని పేరు షీఫోను పీషోను. అది హవిలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. 2వ నది పేరు గిహోను. అది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిదికేలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేని తోటను సేదపరచుటకు దాని కాచుటకును దానిలో ఉంచెను. చూడండి, దేవుడు ఒక ఏదైనా తోటను చేసి ఏదైనా తోటలోనికి ఒక నది వస్తుంది. అది 4 శాఖలుగా మారిపోయింది. ఒక్కొక్క శాఖ ఎక్కడ వెళ్ళిపోతుంది, ఒక్కొక్క శాఖలో ఏమేమి జరుగుతుందన్న సంగతి చాలా బ్రహ్మాండమైన వివరణ అక్కడ ఉంది. ఒక్కొక్క మాటకు ఒక్కొక్క మాట అక్కడ వివరణ ఉన్నది. అది అందులోకి వెళ్ళట్లేదు మనం. కానీ అయితే ఏదైనా తోటలో 4 శాఖలుగా మారినటువంటి ఈ జీవజల నది గురించినటువంటి ప్రస్తావన మనం తెలుసుకోవాలి. మరి ఈ నది ఏంటి అంటే, ఈ ఏదైనా తోట తడపడానికి ఉన్న నది. ఈ నది 4 శాఖలుగా మారి 4 దిశలుగా మారి 4 ప్రాంతాలకు వెళ్ళిపోతా ఉంది. ఒక నది వచ్చింది ఏదైనా తోటలో, ఆ ఏదైనా తోటనంతా కూడా తడుపుతా ఉంది. అక్కడ అన్ని కూడా వృక్షాలు ఫలిస్తూ ఉన్నాయి, జీవరాశులు అక్కడ ఉన్నాయి, అనేక జంతువులు బ్రతుకుతున్నాయి. ఆ తోటలో అంతా కూడా ఆ నది పారుతున్న ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉన్నాయి. అక్కడ చాలా సమృద్ధిగా పంటలు అవుతున్నాయి. చాలా బ్రహ్మాండమైనటువంటి పచ్చదనం కనబడుతుంది. మనం చూస్తే కొన్ని ప్రాంతాలను, నదులు పారుతున్న ప్రాంతాలను మనం చూస్తున్నప్పుడు అక్కడ ఎంతో బ్రహ్మాండమైనటువంటి పొలాలు, పంట భూములు, నానా రకములైన తోటలు వేసి ఆ ప్రాంతాలంతా కూడా చాలా సస్యశ్యామలంగా ఉంటాయి. ఆ ప్రాంతాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. నీళ్లు ఎక్కడ పారుతున్నాయో అక్కడెల్లా జనులు సమృద్ధిగా ఉన్నారు. అక్కడ జీవరాశులు ఉన్నాయి, అనేక ప్రాణి బ్రతుకుతున్నాయి. అలాంటి ఒక గొప్ప సమృద్ధి భూమి మీద మనం చూడగలం. అయితే ఈ నది పారుతున్న చోట్లలో కూడా మనుషునికి ఏమీ లేదు, ఏమాత్రం కూడా కరువు అనేది కనబడదు. నదులు ఎక్కడ పారుతున్నాయో అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. త్రాగడానికి నీళ్ళ ఇబ్బంది లేదు, చేతపరచుకోవడానికి నీళ్ళ ఇబ్బంది లేదు, ఎలాంటి శోధన అంటూ లేదు, బాధలంటూ లేవు, కష్టాలు లేవు. అట్లయితే భూమి మీద కొంతకాలం మానవుడు బ్రతకడానికి నీళ్ళెంత అవసరమో పరలోక రాజ్యాన్ని వెళ్ళడానికి కూడా మానవునికి ఆత్మ అంత అవసరం. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ భక్తి చేయడమే కాదు కానీ భక్తి చేస్తున్న ప్రతి ఒక్కరిలో ఈ పరిశుద్ధాత్మ అనే నది ఎవరిలో నుంచి ఉబికి పారుతుందో అలాంటి ప్రతి నరుడు కూడా
భూమి మీద ఏ విధంగా అయితే ఎక్కడ జలాలు ఉన్నాయో అక్కడ సమృద్ధిగా మనుషుడు బ్రతకగలుగుతూ ఉన్నాడో, అదే ప్రకారంగా ఏ మనుషుని మీద పరిశుద్ధాత్మ ఉంటుందో అలాంటి వాడు సమృద్ధిలో ఉంటాడు. పరిశుద్ధాత్మ కలిగిన మనుషుల్లో సమృద్ధి, పరిశుద్ధాత్మ కలిగినటువంటి మానవుడు సంతోషకరంగా ఉంటాడు. పరిశుద్ధాత్మ ఉన్నటువంటి మనుష్యుడు నెమ్మదిగా ఉంటాడు. ఆ మనుషుడు శాంతిపరుడుగా ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుందో వాడు ఎక్కడ జారిపోడు, పడిపోడు, పాపము చెయ్యడు, అపవిత్రుడుగా మార్చబడడు, అనేక అపవిత్రమైన కార్యాలకు వాడు బానిస కాడు. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుందో ఆ పరిశుద్ధాత్మ ఆ మనుషుని పవిత్రపరుస్తుంది. ఆత్మ సంబంధంగా ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఆత్మ సంబంధంగా దీవెనకరంగా మార్చబడతాడు. అతనిలో సమృద్ధి ఉంటుంది. ఆత్మ సంబంధమైన సమృద్ధి, ఆత్మ సంబంధమైన సమృద్ధి కలిగిన ఆ మనుష్యుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంత గంభీరమైనటువంటి ఆశీర్వాదాల చేత ప్రభులితాడో. అందుకే ఆదికాండం అదే 11వ వచనంలో మనం చూస్తే 11వ వచనంలో అది మొదటి దాని పేరు పీషోను, అది హవిలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. చూడండి, ఇది ఎక్కడ వాడుతుందట? హవీలా దేశం. అక్కడ ఏముంది? హవీలా దేశం అంతా పారితే అక్కడ ఏముందట? అక్కడ బంగారం ఉన్నది. చూడు, ఈ నది వాడిన చోట్ల ఏముందట? బంగారం. హల్లెలూయా. ఈ హవీలా దేశం అంతా కూడా వాడుతా ఉందట. ఆ నది వాడుతుందట, పారితే అక్కడ ఏముందట? బంగారం. బంగారం. ఈ నది పారుతున్న చోట్లల్లో కూడా బంగారం దొరుకుతుంది. హల్లెలూయా. బంగారం. ఎంతమంది కావాలి బంగారం? చెప్పండి. బంగారాలు ఎంతమంది కావాలి? బంగారం ఎవరికి వద్దా? బంగారం ఎంతమంది కావాలి? మీరేమనుకుంటున్నారంటే అయ్యగారు బంగారం బాగా కావాలంటే ఏమంటాడు అని భయపడి మీరు అంటలేరు. బంగారం అంటే విశ్వాసం. బంగారం అంటే విశ్వాసము. హల్లెలూయా. అంటే ఈ నది ఎక్కడెక్కడెక్కడెక్కడ వారుతుందో అక్కడెల్లా ఏం దొరుకుతుంది? బంగారం అంటే విశ్వాసం దొరుకుతుంది. అంటే ఈ నది వారాలి. ఈ నది ఏంటి? ఈ జీవజల నది ఏంటి? పరిశుద్ధాత్మ నది నీ ఇంటిలోనికి వస్తే, ఈ పరిశుద్ధాత్మ నది నీ హృదయంలోనికి వస్తే నీ లోపల విశ్వాసముతో అద్భుత కార్యాలు చేస్తావు. విశ్వాసముతో అనేక విషయాలను నమ్ముతావు. విశ్వాసముతో అద్భుతమైన కార్యాలను చూస్తావు. విశ్వాసముతోనే నీ జీవితం అంతా శ్రేష్టంగా మారిపోతుంది. బంగారం శ్రేష్టం. బంగారం శ్రేష్టమైంది. అందుకే శ్రేష్టమైన విశ్వాసము నీ లోపల కనుగొందునేమో. దేవుడు ఒక్కొక్కరిలో ఆ శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి విశ్వాసాన్ని దేవుడు నీలో కనుగోవాలని చెప్పేసి అంత్య దినములలో ఒక్కొక్కరి కడుపులో నుండి జీవజల నదిని ఉబికించాలని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత్య దినములలో అదే కడుపులో నుండి జీవజల నదులు పారాలి. విశ్వాసముతో ప్రయాణం కొనసాగించాలి. విశ్వాసముతోనే దేవుని మందిరములో కాలు పెట్టాలి. విశ్వాసముతోనే నీ బ్రతుకును కొనసాగించాలి. ప్రభువా, విశ్వాసముతో నా యొక్క జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాను. విశ్వాసముతోనే నా ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తా ఉన్నాను. విశ్వాసముతోనే నా ఆత్మీయ జీవితములో అద్భుతమైనటువంటి కార్యాలు చేయు దేవుడవని విశ్వాసముతోనే నా ప్రయాణ యాత్రను కొనసాగిస్తున్నానని నువ్వెప్పుడైతే విశ్వాసము ద్వారా నీ ప్రయాణాన్ని కొనసాగిస్తావో నేను ఎక్కడ దేవుడు సిగ్గుపడనీయడు. నీ దేవుడు నిన్నెక్కడ సిగ్గుపడనీయడు. నువ్వెక్కడ సిగ్గుపడవలసిన పని లేదు. కారణం ఏంటంటే విశ్వాసము ద్వారా నువ్వు నిలబడ్డావు గనుక, విశ్వాసము ద్వారానే ప్రయాణం కొనసాగుతుంది గనుక, విశ్వాసము ద్వారానే ప్రభుత్వంలో నువ్వు నిలబడ్డావు గనుక. బబులోను దేశంలో 3 వ్యక్తులను మనం చూస్తే విశ్వాసము లేకుండా నిలబడ్డారా, విశ్వాసంతో నిలబడ్డారా అని మనం గమనిస్తే, దేవుని బిడ్డలారా, ఆ 3 వ్యక్తుల్లో కూడా విశ్వాసం ఉంది. విశ్వాసంతో అంటున్నారు, మా దేవుడు మమ్మలను రక్షించినా రక్షించకపోయినా డోంట్ కేర్ లెస్. హల్లెలూయా. నేల
లెక్క చేయ బాబు. ఓ బబులోను రాజా, నువ్వు నిలబెట్టే శాసనం ఏందో, నువ్వు చేయించున్న పనులేమో ఏం చేయము మేము, లెక్క చేయము. అసలు మాకు అక్కర్లేదు, నీ ప్రతిమ కావాల్సిన పనే లేదు, నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అపవిత్రతని సాగిలపడవలసిన పనే లేదు అన్నట్టుగా ఆ బబులోను రాజ్యానికి గడగడలాడించే ఒక పులి స్టాప్ పెట్టేశారు వాళ్ళు. ఒక్కడే వాళ్ళు చెప్పారు, భయం లేదు. అంత మాత్రం కాకుండా అంటున్నారు, మా దేవుడు మమ్మలను రక్షించక పోయినా మేము భయపడము. హల్లెలూయా. అంటే విశ్వాసం ఉండి మాట పలికారా, విశ్వాసం లేక ఈ మాట పలికారా? దేవుడు బిడ్డలారా, విశ్వాసం ఉంది. మా దేవుడు మమ్మలను, హల్లెలూయా, మా దేవుడు మమ్మలను అదే మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు గనుక, మా దేవుడు మమ్మలను కాపాడుతాడు గనుక, మా దేవుడు మమ్మలను ఈ అగ్నిగుండం పాలు చెయ్యడు గనుక ఎంత మాత్రం దేనికి మేము భయపడము అని చెప్పేసి దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇలాంటి విశ్వాసం గలవారు అనేక ప్రాంతంలో లేవబడాలి. అనేక ప్రాంతంలో ఇలాంటి విశ్వాసం గలవారు ఉంటే అనేక శాసనాలను కూల్చేస్తారు దేవుడు. మరణకరమైనవి వారి వద్దకు వచ్చిన కూలిపోతాయి. సవాలేసిన దుష్ట శక్తులు వారి వద్దకు వచ్చిన కూలిపోతాయి. చీకటి శక్తులు ఏవైనా సరే ప్రజల మీదకి వస్తే కూలిపోతాయి. దేని బట్టి? దేని బట్టి? నీ దగ్గర ఏముండాలి? బంగారం. బంగారము ఏముండాలి? బంగారము బంగారం ఉండాలి నీ దగ్గర. దేవునికి స్తోత్రం కలిగిన బంగారం. హల్లెలూయా. అందుకని బంగారంకి విలువ ఎక్కువ ఉందా, వెండికి విలువ ఎక్కువ ఉందా? ఏమిటి భూమి మీద దేనికి గొప్ప విలువ ఉందండి? బంగారం తప్ప ఏదానికి ఉందా? హల్లెలూయా. కాబట్టి విశ్వాసానికి విలువ ఉంది, విశ్వాసానికి విలువ ఉంది. ఆ విలువ గల విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. ఎప్పుడు కూడా కోల్పోకూడదు, ఎప్పుడు విడిచిపెట్టకూడదు. నష్టం జరిగిందా పర్వాలేదు, కష్టం వచ్చిందా పర్వాలేదు, వ్యాధులు వచ్చినాయా పర్వాలేదు, ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా ఏం చేయాలి? మనము విశ్వాసాన్ని కోల్పోవచ్చు. తప్పకుండా ప్రభు ఏం చేయగలడు? విశ్వాసాన్ని బట్టి ఆ రోగిని అంతేనా, ఇంకేమన్నా? 12 సంవత్సరాలు బాధపడ్డది ఒక స్త్రీ, 12 సంవత్సరాలు దుఃఖపడ్డది, 12 సంవత్సరాలు బాధపడ్డది. తన భర్త చేస్తే తనకున్న ఆస్తి అంతా అమ్మి వైద్యుల దగ్గరికి వెళ్ళి డాక్టర్లను సంప్రదించి ఆ ఉన్న డబ్బంతా ఆ లక్ష్యం సార్కి ఇచ్చేసిరట. డబ్బంతా ఆ వైద్యులకు ఇచ్చేసిరట. ఆ తర్వాత ఏం కాలేదట, డబ్బంతా డాక్టర్లకు ఇచ్చేస్తే ఏం లేదు, ఏమి తక్కువ కాలే, ఏమి కాలే, అంతా ఏడున్న రోగం ఆనే ఉంది, ఏడున్న బాధలు ఆనే ఉన్నాయి, అంత నిమ్మలమైపోయింది. చూస్తే ఆస్తి అంతా, భూమి ఎంత అంతా పోయి. తరువాత ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆఖరికి ఏం చేసిందట? ఏం చేసింది? ఏం చేసిరండి? రాలే తన భర్త, ఇంకా నీ గాశారం, నీ బాధ, ఇంకేం చేస్తా, ఇంకా అన్ని పెట్టినా అయిపోయినాయి, నా దగ్గర ఏముంది, ఇంకా నీ బతుకు బతకని అరణ్య ప్రాంతంలో వదిలిపెట్టేస్తే దిక్కుముఖం లేకుండా ఏడుచుకుంటూ పోతా ఉంటే అదే మార్గంలో యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. ఆ మార్గంలోనే యేసయ్య పోతున్నాడు. శాసించడానికిగా అవేమనుకుంది, అమ్ము ఇప్పుడు ఏమని ఆయనను పట్టుకోవాలి, నా పరిస్థితి దుస్థితి చెప్పుకోవడానికి కూడా మంచి యోగ్యమైన మాటలు కావు, నా బతికి ఇలాంటిది, నా రోగం ఇలాంటిది, అసలు 10 మందికి చెప్పుకునే రోగం కాదు ఇది, ఇంత చండాలమైన నా బ్రతుకు, ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఆయన వెళ్ళిపోతా ఉంటే టక్కున చెంగు పట్టుకుంది. హల్లెలూయా. టక్కున చెంగు పట్టుకున్నదే. చెంగు పట్టుకున్నదో లేదో ఇమ్మీడియట్లీగా స్వస్థత కలిగింది. దేవునికి ప్రభు అంటున్నాడు, ఇప్పుడే నాలో నుంచి ప్రభావము వెళ్ళిపోయినది. ఎవరో నన్ను ముట్టింది. కంగారు పడుతున్నారు శిష్యులందరూ, అందరు కంగారు పడ్డారు. ఇప్పుడు మీరు కంగారు పడ్డట్టుగా అందరు కంగారు పడ్డా, మేమా ఎవరి గురించి చెప్పండి వేసయ్యా? అందరూ కూడా నిన్ను పట్టుకుంటున్నారు, నీ పక్కన నడుస్తున్నారు, అందరు తాకుతున్నారు కదా, ఇప్పుడు ఎవరి గురించి ప్రత్యేకంగా చెప్పమంటావు ప్రభువా? లేదు, ఎవరో నన్ను ముట్టారు, నన్ను ఎవరో తాకారు, అంతే. గడగడలాడుతుంది బిడ్డ,
అమ్మో ఇక నేను తప్పించుకోలేను, ఇక ఏం చేయాలి అని గడగడలాడుతూ నేనే ప్రభు అని దగ్గరికి వచ్చి నమస్కరించి ఆ ముట్టింది నేనే ప్రభు అని ఒప్పుకున్నాను. హల్లెలూయా. అప్పుడు ప్రభు అన్నాడు, నీ శ్వాసము, హల్లెలూయా, నీ శ్వాసము నిన్ను స్వస్థపరచను కనుక ఇప్పుడు నువ్వు సమాధానం గలదానవై వెళ్ళు. డౌట్ వచ్చింది, ప్రభువా నా భర్త నన్ను వదిలేశాడు అన్నాడు, నా కోసం ఎంతో కష్టపడ్డాడు, నా కోసం ఉన్న ఆస్తులన్నీ అమ్మేశాడు, ఉన్న ఇల్లు కూడా అమ్మేసి నాకు వైద్యులకు సంప్రదించాడు, ఎక్కడ స్వస్థత నాకు రాలేదు, ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితులు నన్ను వదిలిపెట్టేశాడు, ఈ కష్టకాలంలో అమ్మ అనేవారు నాకు లేరు, పిలిచేవారు లేరు, ఇంత బాధకాలంలో ఇంత పరిస్థితిలో ఈ సమయంలో నాకు స్వస్థత దొరికిందని చెప్పేసి నేను ఇంటికి వెళ్తే నన్ను చేర్చుకుంటారా, నా భర్త నన్ను చేర్చుకుంటాడా, నా వారు నన్ను చేర్చుకుంటారా, నా ఇంటి వారు నన్ను చేర్చుకుంటారా? హల్లెలూయా. ఇలాంటి అనుమానం కలవరాలు రావచ్చు, కానీ ఆ బిడ్డ ఒక్కటే మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది పో అని దేవుడు చెప్పగానే ఈ అనుమానాన్ని కూడా ఆ బిడ్డలు తొలగించేశాడు. స్వస్థత పొందుకుంది. లేడి గంతులు వేసినట్టుగా గంతులు వేస్తూ తన ఇంటి గుమ్మం ముంగట వాడగానే భర్త చూశాడు, ఆమె ముఖంలో ప్రకాశం కనబడుతుంది. అప్పటిదాకున్న ముఖం ఎట్లుందట, 12 సంవత్సరాలు రక్తం పోతే ఎట్లుంటుందా మనిషి, చచ్చిపోయిన పిల్లలా కనబడుతుంది, ఈడ్చుకుపోయినాక అలాగా భీకరంగా ఉంటుంది. కానీ ఆ సమయానికి దేవుడు ముట్టగానే ఆమె ముఖంలో ప్రకాశం, హల్లెలూయా, ఆమె ముఖంలో ప్రకాశం కనబడుతుంది, ఆమె ఒంట్లో ప్రకాశం కనబడుతుంది, ఆమె జీవితం అంతా కూడా ప్రకాశం కనబడుతుంది. ఏదో కలిగినటువంటి స్త్రీగా ఆ వ్యక్తి కనబడుతూ ఉంటుంటే ఆమె తన ఇంటి గుమ్మం ముందు కనబడగానే దేవుని బిడ్డలారా ఎంబటే దేవునికి స్తోత్రం, తన భర్త చూసి తన ఇంట్లో పెంచుకొని ఆనంద బాష్పాలతో దేవుని కనపరచడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఇలాంటి శోధన ఏ గుమ్మములో ఉందో, ఇలాంటి శోధనలు ఏ కుటుంబంలో ఉన్నవో, ఇలాంటి కుటుంబాలన్నీ కూడా ఈ వాక్యాన్ని బట్టి స్వస్థత పొందుకొనుగాక దేవునికి స్తోత్రం. ఇలాంటి కుటుంబాల్లో గొప్ప స్వస్థత దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అద్భుతమైనటువంటి కార్యాల చేత దేవుడు నిన్ను ముట్టి బాగు చేసి ఒక గంభీరమైనటువంటి ఆలోచనతో ప్రభు నిన్ను దేవుని కృపలో నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇలాంటి స్వస్థత విశ్వాసముతో నువ్వు పొందుకున్న ఎడల దేవుడు ఈ దేశంలో నేను తాకునుగాక. హల్లెలూయా. ఈ దేశంలో ప్రతి రోగిని తాకునుగాకని ప్రభు నామాన్ని ప్రచురం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆ అద్భుతమైనటువంటి స్వస్థపరిచే నామాన్ని నేను ప్రకటన చేస్తున్నాను కనుక నీకున్న రోగం ఇప్పుడే తొలగిపోవునుగాక. ఏ సమస్యలు వచ్చావో, ఏ పరిస్థితిలో వచ్చావో, ఏ బాధలో ఉన్నావో, ఏ పరిస్థితిలో నువ్వు కృంగిపోతున్నావో, ఏ రోగముతో నువ్వు విలవిలలాడిపోతున్నావో ఇప్పుడే ప్రభుని తాకునట్లుగా నేను ఆజ్ఞాపిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నా దేవుడే నీ దేవుడు కనుక నిన్ను ఈ లోకంలో ఘనపరచాలని కోరుకుంటున్నాడు, నిన్ను బలపరచాలని కోరుకుంటున్నాడు, నిన్ను ధైర్యపరచాలని కోరుకుంటున్నాడు. నేను అధైర్యతలో నుండి విడిపించి నీ రోగాన్ని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యవంతురాలుగా నిన్ను చేసి ఆయన మహిమ కొరకు నిన్ను నిలబెట్టాలని ఒక శ్రేష్టమైన బంగారాన్ని మీద వదిలిపెట్టాడు. హల్లెలూయా. ఆ శ్రేష్టమైనటువంటి బంగారం అనే విశ్వాసము ద్వారా నీవు లోకాన్ని జయించాలి, లోకమున్న సకలము జయించాలి, లోకమున్న సమస్త పాపాన్ని జయించాలి, లోకమున్న అపవిత్రతను జయించాలి, లోకమున్న సకల విధమైన దుష్టుని క్రియలన్నీ కూడా జయించి విశ్వాసము ద్వారా నీవు నిలబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసంతోనే, హల్లెలూయా, విశ్వాసముతోనే దానియేలు సింహపు బోనులో, హల్లెలూయా, సింహాల నోరు మూపించగలిగిన శక్తి. దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే దానియేలుతో పాటు సింహాలు కూడా విశ్వాసము ద్వారానే జయించగలిగారు. ఇలాంటి అద్భుతమైన కార్యాలు దేవుడు ఆ రోజుల్లో చేశాడు, ఈ రోజుల్లో కూడా మన ఎడల కూడా చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అందుకే 1వ కీర్తన 3వ వచనములో ఒక గంభీరమైన మాట ఉన్నది. దేవునికి స్తోత్రం. మొదటి కీర్తన . 1 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 కీర్తన . 1
అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతడు చేయనదంతా కూడా సఫలమవుతుంది. చెప్పమ్మాయి. దుష్టులు అలాగుననుండక అదే మాట అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై నాటబడినదై అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై. ఇప్పుడు ఎవరు నాటబడ్డారు నీటి కాలువల ఓరన? చెట్టు గురించి చెప్తున్నాడా, మనిషి గురించి చెప్తున్నాడా? హల్లెలూయా. నీ గురించి నా గురించి చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడ నాటబడ్డామంట? నీటి కాలువల ఒడ్డున నాటబడ్డాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నది పక్కన మనం నాటబడ్డాం. ఆ నది అనే పక్కన నాటబడ్డాం అనగా పరిశుద్ధాత్మ యొక్క నది పక్కన మనం నాటబడ్డాం. ఇప్పుడు మనం నాటబడ్డాం గనక ఎక్కడ వాడిపోవడానికి వీల్లేదు. మనం నీళ్ళున్న చోట ఏ విధంగా పంటలు పుష్కలంగా పడతాయో, నది ఉన్న చోట చెట్లు ఎట్లా పచ్చగుంటాయో, అదే ప్రకారంగా పరిశుద్ధాత్మ అనే నది పక్కన మనము నాటబడ్డాము. తండ్రి అయిన దేవుడు మనల్ని నాటాడు అక్కడ. హల్లెలూయా. పరలోకపు తండ్రి మనల్ని అక్కడ నాటాడు. ఎక్కడ నాటాడు? పరిశుద్ధాత్మ నది పక్కన నాటాడు. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ నది పక్కన నాటబడ్డాము కనుక మనం ఎల్లవేళలో కూడా ఎలాగుండాలట? పచ్చగా. దేవునికి స్తోత్రం. ఆత్మీయ పచ్చదనం కనబడాలి, ఆత్మీయ పచ్చదనం కనబడాలి, ఆత్మీయ ఎదుగుదల కనబడాలి, ఆత్మీయ గంభీరం కనబడాలి, ఆత్మీయ ఆనందం కనబడాలి, ఆత్మలో ఉల్లాసం కనబడాలి. ఇవన్నీ కనబడాలి. దేవునికి స్తోత్రం. ఎలా కనబడమంటావు పాస్టర్ గారు? అప్పులు ఉన్నాయి. ఎలా కనబడాలి? అప్పులు ఉంటాయి. అవి ఉంటాయి. శోధనలు ఉన్నాయి. అవి ఉంటాయి. కష్టాలు ఉన్నాయి. ఉంటాయి. బాధలు ఉన్నాయి. ఉంటాయి. అవన్నీ ఉంటాయి. హల్లెలూయా. మరి ఇన్ని ఉన్నాక మా ముఖం ఎట్లా ప్రకాశిస్తుందంటావు? మేము ఎట్లా గంభీరంగా ఉండాలంటావు? ఏదో రకంగా కృంగిపోవాల్సి వస్తుంది కదా, ఏదో రకంగా మేము బాధపడవలసి వస్తుంది కదా అని మనం అంటాం. పరిశుద్ధాత్మ అంటాడు, ఇవన్నీ తాత్కాలికమైనవే, అవి పక్కన పెట్టు, నా సన్నిధిలో నువ్వు ఆనందించు అంటాడు. హల్లెలూయా. ఇవన్నీ పెట్టుకుని ఆనందించాలంటే ఎట్లా ఆనందిస్తానయ్యా? అప్పులలో వస్తున్నారు, బాధలలో వస్తున్నారు, ఇబ్బందులు ఉన్నాయి, రోగం ఉంది, అనేక రకాల బాధలు నన్ను గాయపరుస్తున్నాయి, నానా రకాల ఆలోచనలు నన్ను వేధిస్తున్నాయి. ఇవన్నిటి మధ్యలో నన్ను ఆనందించమంటే ఎలా ఆనందించాలని మనం చాలాసార్లు కృంగిపోతా ఉంటాం. హల్లెలూయా. మరి ఒక ఆలోచన రావాలంటే మనం ఆలోచించే వస్తుందా, లేకపోతే దానంతలు తనుకొని వస్తుందా? మనం ఆ మనసు దాని మీద పెడితేనే కదా వచ్చేది. ఒక ఆలోచన మనం దాని మీద పెడితేనే అది మన దగ్గరికి వచ్చి శోధిస్తూ ఉంటుంది. మనం మనసు పెట్టలేదు అనుకో, వస్తుందా? మరి అందుకని మనం ఏమిట్లో మారాలి? ఆలోచన విషయంలో మారాలి. దాని మీద ఆలోచన చేద్దాం. అది వస్తుందా, ఇది వస్తుందా అన్నట్టుగా ఈ ఆలోచన విషయంలో మార్పు వస్తే గంభీరంగా ఆరాధన చేయగలుగుతాం. ఆనందంగా, సంతోషంగా అన్నిటిని పక్కన పెట్టి నువ్వు ఆరాధన దేవుని సన్నిధిలో గంభీరంగా ఆరాధన చేస్తే ఆరాధనలోని సకల రోగాలు వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. ఆరాధనలోనే శోధనలు వెళ్ళిపోతాయండి. ఆరాధన చేస్తున్నప్పుడు బాధలు వెళ్ళిపోతాయి, ఆరాధన చేస్తున్నప్పుడు రోగాలు వెళ్ళిపోతాయి, ఆరాధన చేస్తున్నప్పుడు బలహీనతలు వెళ్ళిపోతాయి, ఆరాధన చేస్తున్నప్పుడు తలపులో మార్పు వస్తుంది. రెండు మనసులు ఉంటే మాత్రం రా. దేవుని మందిరంలోకి వచ్చినాక రెండు మనసులు ఉంటే ఆరాధన రాస్తుందా? ఇటు ఆరాధిద్దామంటే అటు పోతుంటుంది మనసు, దాన్ని పట్టుకురావాలి, తాడేసి గుంజాలి. అది గుంజుతూ ఉంటే ఇక్కడ ఆయిల్ వస్తూ ఉంటాయి. దాన్ని తాడేసి గుంజుతా ఇటు గుంజు అటు గుంజు, అలసిపోకపోతే ఏమవుతుంది? దేవుడు అంటాడు ఇక్కడ ఆరాధించాడు, ఇదేమో అటు గుంజుతూ ఉంటుంది. ఈ రెండు మధ్యలో అలసిపోయి పరిశుద్ధాత్మలో ఆరాధన చేయలేని పరిస్థితి. దేవుని బిడ్డ, నువ్వు గంభీరంగా దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలంటే, ఆత్మల ఆరాధన గంభీరంగా ఆరాధన చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా దేవుని వైపు చూస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకని ఆ మాట చెప్తున్నమాట. ఏమంటున్నాడు? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు, తన కాలమందు, తన కాలం. ఎవరి కాలం ఇది? ఎవరి కాలం అండి? తన కాలం, నీ కాలం. దేవుడు ఇంకో కాలాన్ని ఇచ్చాడు.
ఏ కాలం అంటే ఈ కాలం. ఈ కాలంలో మనం ఎలా ఉండాలట? ఆకు వాడకుండా పచ్చగా ఉండాలట. ఈ కాలంలోనే పచ్చగా ఉండాలి. ఈ కాలం దాటిన తర్వాత ఇంకేముంటది? ఆరాధన చేయవలసి చేయలేవు, గంభీరంగా ఉండవా, ఉండలేవు, ఆత్మలు ఆరాధించలేవు. నీకు సమయం, ఒక కాలాన్ని, ఒక పీరియడ్ నీకు ఇచ్చేశాడు. ఆ పీరియడ్లోనే, ఆ కాలంలోనే నువ్వు దేవుని కొరకు గంభీరంగా నిలబడితే నువ్వు ఆకు వాడక అని అర్థం ఏంటంటే, నువ్వెక్కడ నశించిపోక, నీ ఫలాలు తొలగిపోక, నీ అభివృద్ధి కోల్పోక, నీకు నాశలన్నీ తొలగిపోక, నువ్వు అన్నిట్లో కూడా దేవుడు నిన్ను ఏం చేశాట? అభివృద్ధి చేయాలని కోరుకున్నాడు. నిన్ను అభివృద్ధి చేయాలని కోరుకున్నాడు. హల్లెలూయా. నేను నిలబెట్టాలని కోరుకున్నాడు. అద్భుతంగా నిన్ను వాడుకోవాలని కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను వాడుకోవాలని నువ్వు కూర్చుంటే బిలాములాగా మనం వెనకాల చూద్దాం అనుకో, వాడుకుంటాడా? దేవుడు అద్భుత రీతిలో బిలామును ప్రవక్తగా నిలబెట్టి, ఇశ్రాయేలీయుల మీద ప్రవక్తగా నిలబెట్టి వాడుకోవాలనుకున్నాడు ఆ బిలాముని. ఆయన ఏం చేస్తున్నాడు? గేహాజీ లేక డబ్బు మీద మనసు పడి ఆ మోయాబీల రాజుల మాటలు విని ఆయన వెనకాల వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఆయన మనుషులను పంపిస్తే ఆడు డబ్బు కట్టుకొని వస్తే అప్పుడు అంటాడు, ఇదిగో నేను చెప్పినట్టు చేయాలి, నువ్వు అలా పని చేయొద్దని చెప్పి దేవుడు ముందే చెప్తే, రాత్రి కాదు ఆ బతుకులు ఆడుకొని రాత్రిలో వాళ్ళను ఆ మనుషులను పెట్టుకొని ఇలా ప్రవ్వా వెళ్ళమంటావా వద్దా? నీకు ముందే వద్దన్నాను కదా, వద్దన్నా కదా, మరి ఎందుకు పోతావు? ఆ శపరితమైనటువంటి ప్రజల బదులు ఎందుకు పోతావు? నువ్వు వద్దు అన్న, మళ్ళీ పోతానంటావు ఏదే? ప్రభువా పోవాలా వద్దా? సరే పోతావు కదా, నీ మనసు ఉందిరా బిడ్డ, నీ మనసులో మార్పు రాలేదు, నీకు ఆశ అయితే ఉంది పోవాలని, ఇంకా నేను ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడ లాభం లేదు, సరే పో. కానీ అక్కడ నేను ఏం చెప్తానో గదే చేయాలి. నువ్వు నేను ఏం చెప్తానో అదే చేయాలి. నీ నోటితో ఏమి ఉచ్చరించడానికి లేదు. సరే ప్రభు అట్లని చేస్తా, వెళ్ళు. ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఏమంటాడు? వాళ్ళను శపించమని బాలాకు అంటాడు. దేవుడు అంటాడు, ఈ ప్రవక్త నోట పెట్టిన శాప వచనాలు తొలగించి ఆశీర్వాద వచనాల చేత ఇశ్రాయేలును ఆశీర్వదించడం ప్రారంభించాడు. చూడండి దేవుని ఆలోచన చూడండి. ఆశీర్వాద వచనాలు పెట్టాడు నోట, ఇశ్రాయేలును ఆశీర్వదించాడు. అప్పుడు శత్రువుకు ఊరుకుంటాడు. ఇక అంటే దేవుని మాట వినకపోతే, దేవుని మాట ఒక ప్రవక్త వినకపోతే, అటు దేవుని మనిషి కాలేకపోయాడు, ఇటు మోయాబు రాజు మనిషి కాలేకపోయాడు. ఇటు మోయాబు రాజు విడిచిపెట్టిండు, అటు దేవుడు విడిచిపెట్టిండు. అందుకే బిలాం పోయిన మార్గంలో వెళ్ళకండి అని చెప్పాడు దేవుడు. ఇటు పోలేడు, అటు పోలేడు, రెండు కోల్పోయాడు, బ్రష్ అయిపోయాడు, ఆకులు రాలిపోయినాయి. చెట్టు ఎట్లా నిలబడదు ఇప్పుడు? ఎండిపోయిన చెట్టు, ఒక్క ఆకు లేదు ఆ చెట్టుకి. ప్రవక్తని మరి. ఇలాంటి భ్రష్టత్వము ఎవరికి రాకూడదు. హల్లెలూయా. ఎవరైనా సరే, సంఘములో విశ్వాసి అయినా, పాస్టర్ అయినా, సంఘ పెద్దలైనా, విశ్వాసి అయినా, మా చిన్న విశ్వాసి అయినా, దేవుడు చెప్పినట్టుగా వెళ్తే మాత్రం ఆశీర్వాదం. దేవుని మాట ప్రకారంగా వెళ్ళాలి ఎవరైనా సరే. దేవుని మాట పక్కన పెట్టి, దైవ చిత్తాన్ని పక్కన పెట్టి, మన బుద్ధి ప్రకారం, ఎవరో చెప్పిన సలహా ప్రకారం, ఎవరో చెబుతున్నటువంటి మాట ప్రకారం వెళ్ళినట్లయితే అక్కడ ఏముంది? దైవాశీర్వాదము కనబడదు, దైవ చిత్తము కనబడదు. ఆ వ్యక్తి పూర్తిగా దిగజారిపోతూ ఉంటాడు, ఆత్మీయ ఫలాల్లో కోల్పోతాడు, ఆత్మీయ ఉల్లాసంలో కోల్పోతాడు, ఆత్మీయ సత్యంలో కోల్పోతూ ఉంటాడు. దిగజారిన స్థితిలో వెళ్ళిపోయి ఇక నేను పట్టుకునేదే సత్యం అన్నట్టుగా కూర్చుంటాడు. మనుషుడు పట్టుకునే సత్యం కాదు, దేవుడు చెప్పేది సత్యం. మనుషునికి అర్థమయ్యేది సత్యం కాదు, దేవుడు ఇచ్చేదే సత్యం. ఆ సత్యం ప్రకారం వెళ్ళడం ప్రారంభిస్తే, ఆ చిత్తాన్ని గ్రహించినట్లయితే దేవుడు నిన్ను ఎక్కడ వాడిపోయేటట్టుగా చేయడు, నువ్వు ఫలిస్తూ ఉంటావు. దేవుని బిడ్డ, నువ్వు ఫలిస్తూ ఉంటావు. అందుకనే 46వ కీర్తనలో ఒక మాట మనం చూద్దాం. 46వ కీర్తనలో ఒక నది కలదు, దాని కాలువలు
ఒక నది కలదు, దాని కాలువలు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేని సంతోషపరుస్తున్నాయట? హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ మాటను చూడండి, ఏమంటున్నాడు అక్కడ? ఒక నది కలదు, ఇక్కడ మందిరపు సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. ఆమేన్. ఇక్కడ మనం గంభీరంగా చూడవలసిన మాట, మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. 5వ వచనము, దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. దేవునికి హల్లెలూయా. ఒక నది కలదు. ఆ నది ఎక్కడి నుంచి బయలుదేరినట? చెప్పరేమమ్మ, దేవుని పట్టణం ఈనడం మటుకేనా మీరు? మళ్ళీ చెప్పేది లేదా? రిటర్న్ లోపలే లేదా? ఏముంది లోపల? ఏదో ఆలోచన ఉంటుంది లోపల, ఏదో దురాత్మ వస్తుంది కాబట్టి మళ్ళీ చెప్పడానికి రాలిగా, అది అక్కడే బంధించదు, మళ్ళీ చెప్పొద్దని. ఏదైనా తోటలో ఒక నది పారుచున్నది, 4 శాఖలు అయిపోయింది, ఒక్కొక్క శాఖ ఒక దగ్గర మారిపోయింది, ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోతున్నది. ఒక నదిలో వెళ్ళిపోతుంటే అక్కడ విశాలమైన బంగారం దొరుకుతున్నది, గంభీరమైన బంగారం దొరుకుతున్నది. ఆ బంగార నదిలోనే మనుషులు. హల్లెలూయా. ఇప్పుడు అనేక దేశాలలో బంగారం ఒకసారి దొరుకుతుంది కదా, బొగ్గులు దొరికినట్టు. బొగ్గు గనులు ఎక్కడ దొరికితే అక్కడ బొగ్గు గనులు. రామగుణం సైడ్ పోతే అదే పాకిస్తాన్, ఇక్కడ ఏది అది గల్ఫ్ దేశాలకు పోతే బంగారమే, అట్లా బంగారం దొరుకుతుంది. ఇది ఆత్మీయ సత్యాలకు వస్తే బంగారం అనేది విశ్వాసం. కాబట్టి ఇక్కడ కూడా మనం కీర్తన భాగంలో చూస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తున్నది. ఏది సంతోషపరుస్తున్నది? ఒక నది, దాని కాలువలు దేవుని పట్టణమును. ఒక నది, ఒక కాలువ దేవుని పట్టణములోకి వచ్చాయి, అనగా దేవుని మందిరములోకి వచ్చింది. దేవుని మందిరములోకి ఒక నది వచ్చింది, అదే పరిశుద్ధాత్మ నది. ఆ పరిశుద్ధాత్మ నది దేవుని మందిరములోకి వచ్చింది. ఆ మందిరములోనికి వచ్చినటువంటి జీవజల నది ఒక్కొక్క మనుషుల హృదయములో నుంచి వెళ్ళిపోతూ ఆ జీవజల నది కడుపులో నుంచి ఊపికి పారునట్లుగా ఆ మనుషుని సంతోషపరచాలని, ఆ మనుషుని ఉల్లాసపరచాలని ఒక నది బయలుదేరింది. ఆ నది ఎప్పుడైతే నీలోనికి వచ్చిందో, ఆ నది నీలో హృదయంలోకి వస్తే నీ హృదయంలో ఉన్న భావాలన్నీ మారిపోతాయి. ఈ నది మారకనే నీ బెత్తర సూపులు మారతలేవు, బెత్తర ఆలోచనలు మారతలేవు, నీ బెత్తర జీవితం ఇప్పటికీ చాలా మందిలో మారతలేదు. ఈ పరిశుద్ధాత్మ యొక్క నది నీ హృదయంలోనికి వస్తే నీ తాత్పర్యాలన్నీ మారిపోతాయి, నీ ఆలోచనలన్నీ మారిపోతాయి, నీ బ్రతకంతా కూడా మారిపోతుంది. అక్కడ నువ్వేమాత్రం కూడా నీవు నీటి కాలువల ఊరను నాటబడిన చెట్టు అయినా నీవు ఒక్క ఆకు కూడా రాలిపోకుండా, ఒక్క ఫలాన్ని కోల్పోకుండా, ఆత్మీయ జీవితంలో ఎక్కడ నశించిపోకుండా, మొదట ఉన్నటువంటి ఆత్మీయ జీవితం కంటే రాను ఇంకా ఆత్మీయంగా పెరగడానికి దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. మొదట ఉన్న విశ్వాసం ఈ రోజుల్లో కరువైపోతుంది. మొదట ఎంతో ఉల్లాసం, మొదట ఎంతో విశ్వాసం, మొదట ఎంతో ఆసక్తి, ఇప్పుడు ఆసక్తి తగ్గుతుంది, ఉల్లాసం తగ్గుతుంది, ఆనందము తగ్గుతుంది. దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి ఆలోచనలు తగ్గిపోతున్నాయి. కారణం ఏంటంటే నువ్వెంతగా చెడిపోతున్నావో నీకు అర్థం కావడం లేదు, నువ్వెంతగా దిగజారిపోతున్నావో నీకు అర్థం కావడం లేదు, నువ్వెంతగా దేవునికి దూరం అయిపోతున్నావో నీకు అర్థం కావడం లేదు, పరిశుద్ధాత్మకు నువ్వెంత దూరం అయిపోతున్నావో నీకు అర్థమైపోతలేదు. ఎందుకంటే జ్ఞానం పెరిగింది, తెలివితేటలు పెరిగినాయి, చదువు సంస్కారం పెరిగిపోయింది, ఈ లోక సంబంధం అన్నీ కూడా నీ లోపల పెరిగినందున ఇప్పుడు ఇవన్నీ నిన్ను ఏం చేస్తున్నాయంటే భ్రమలో పెట్టాయి. దేవుని బిడ్డ, నువ్వు భ్రమలో ఉండడానికి దేవుడు నీ తోటలో నాటలేదు, భ్రమలో కూర్చోడానికి దేవుడు నేను తోటలో తీసుకురాలేదు. తోటలు అనేక తోటలు ఉన్నాయి, నువ్వు భూలోక తోటలో నాటబడ్డావు, కానీ భూలోక తోటలో ఉన్న నిన్ను తీసుకొచ్చి ఆత్మీయ తోటలో నాటాడు. అనగా దేవుని మందిరం అనే ఆ సంకల్పం దేవుని మందిరంలో నేను నాటాడు. ఆత్మీయ చెట్టులాగా నువ్వు ఎదగాలని, ఆత్మీయ వృక్షంలాగా నువ్వు ఫలించాలని ఆ దేవుడు నేను నాటితే ఈ రోజున నీ జీవితం ఎలాగున్నది, నీ ఆత్మీయ జీవితం ఎలాగున్నది?
ఈ రోజు నీ ఆత్మీయ జీవితంలో ఎలాగ ఉన్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడెక్కడ జారిపోతున్నావు. ఈ నది నీ దగ్గరకు వస్తున్నప్పుడు, ఈ నది నీ దగ్గరకు వచ్చి నిన్ను తడపడానికి వస్తున్నప్పుడు, నీ శరీర క్రియలను చంపడానికి వస్తున్నప్పుడు, నీ శరీర తలంపులు చంపడానికి వస్తున్నప్పుడు, నీ ఉద్దేశాలను కూడా నాశనపరచడానికి ఈ నది నీ దగ్గరకు వస్తున్నప్పుడు, ఎప్పుడు కూడా నువ్వు ఇంకా భూ సంబంధమైన ఆలోచనలని ఉండిపోతే ఎలా, ఇంకా భూ సంబంధమైన తలంపులను కూర్చుంటే ఎలాగా? దేవుని బిడ్డలారా, నువ్వు మారాలని దేవుడు కోరుతున్నాడు. నీలో మార్పు రావాలని దేవుడు కోరుతున్నాడు. మానవుని యొక్క జీవితంలో మార్పు రావాలని దేవుడు కోరుతున్నాడు. అందుకని దేవుడు ఒక కొలత బద్దను ఒక వ్యక్తికి ఇచ్చాడు, ఒక ప్రవక్తకి ఇచ్చాడు. ఒక కొలత బద్ద ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు చెప్తారా? ఎవరికి ఎవరికి ఇచ్చాడు? ఒక కొలబద్ద ఇచ్చాడు ఒక ప్రవక్తకి. హల్లెలూయా. చదవండి హెజ్కేలు 47వ అధ్యాయం. 47వ అధ్యాయం హెజ్కేలు 47 మొదటి వచనంలో చూద్దాం. ఆ మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, దొరికిందా? ఇక్కడ చెప్తున్నాడు, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. హల్లెలూయా. ఆయన నన్ను ఎక్కడ తీసుకొచ్చాడు? మందిరపు గుమ్మం దగ్గరికి నన్ను తోడుకొని వచ్చాడు. వచ్చి మందిరపు తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ హెజ్కేలు తీసుకొని వచ్చింది. పరిశుద్ధాత్మ హెజ్కేలుని ఎక్కడ తీసుకొచ్చిందంటే మందిరపు గుమ్మం దగ్గర తీసుకొచ్చింది. మందిరపు గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాత వెలుపల ఉన్నటువంటి తూర్పు దిక్కున ఉన్నటువంటి గుమ్మము కుడి ప్రక్కలో నుండి నీళ్లు ఉబుకుతున్నట్టుగా చూస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఉబుకుతున్నాయి? మందిరపు గడప క్రింద నుంచి ఉబుకుతున్నాయట నీళ్లు. అక్కడ నుంచి ఉబుకుతున్నాయి. అక్కడ వెనకాల ఏం నది లేదు, అక్కడ ఒక పైపు లేదు, వాటర్ పైపు లేదు, నల్ల పైపులు ఏమీ లేవు. మందిరము దగ్గర నుంచి ఉబుకుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గుమ్మము దగ్గర నీళ్లు ఉబుకుతూ ఉన్నాయి. ఆ ఉబుకుతూ తూర్పుగా పారుచున్నాయి. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము మార్గముగా నన్ను నడిపించి, ఎక్కడి నుంచట? ఉత్తరపు గుమ్మము మార్గముగా ఆయన నన్ను నడిపించినప్పుడు చుట్టూ త్రిప్పి, ఆ చుట్టూ త్రిప్పుకొని తూర్పునకు వెళ్ళు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చాను. అక్కడ తీసుకొచ్చాను. హల్లెలూయా. ఎక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చాడు? ఉత్తరము నుండి తూర్పు వైపు. ఎక్కడి నుంచి అక్కడికి? విన్నారు కదా? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఉత్తరము నుండి స్టార్ట్ చేసి ఉత్తరపు దేవుని గుమ్మం కడప గుమ్మం దగ్గర స్టార్ట్ చేసి ఆ కుడి ప్రక్కన ఉబుకుతున్న నీళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రారంభించి చుట్టూ తిప్పుకొని తూర్పు వైపున నిలబెట్టి. హల్లెలూయా. ఎప్పుడైతే నీ ఆ తూర్పు వైపున చుట్టూ తిప్పుకొని అదంతా తిప్పుకొని చూపించేసి నిలబెడితే అక్కడ ఏం కనబడదట? నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్క నుండి నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని, ఇప్పుడు ఆ మనుష్యుడు ఆ పరిశుద్ధాత్మ కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెలుచు 1000 మూరలు కొలువమని చెప్పాడు. ఆ నీళ్ల గుండా నన్ను నడిపి, ఆ నీళ్ల గుండా నడుస్తూ ఉంటుండగా నీళ్లు చీలమండల లోతు ఉండెను. మొదట ఎలాగున్నాయట? చీలమండల లోతు. మొదట మందిరపు గుమ్మము దగ్గర ఉబుకుతున్నప్పుడు కొంచెమే కనబడింది. కొంచెము దూరం వెళ్ళగానే
ఎక్కడ దాకా వచ్చినాయట? చీలమండల దాకా వచ్చినాయి. చీలమండల దాకా వచ్చినాయి. ఆయన మరి 1000 మూరలు కొలిచి మరొక 1000 మూరలు కొలిచినప్పుడు నీళ్లగుండా నన్ను నడిపింపగా నీళ్లగుండా నేను వెళ్తున్నప్పుడు నీళ్లు మోకాలు లోతుండేను. స్తోత్రం కలుగును. మొదట ఆడికి వచ్చినాయి ఆ నీళ్లగుండా 1000 మూరలు కొలిస్తే ఎంతకు వచ్చినాయి? చీలమండల దాకా వచ్చినాయి. ఇంకొక 1000 మూరలు కొలిచినప్పుడు ఎక్కడికి వచ్చినాయి? మోకాళ్ళ దాకా వచ్చినాయి. హల్లెలూయా. ఈ చీలమండల అనుభవం దేని చూపిస్తుందంటే నీవు లోకంలో నడవద్దు అని చూపిస్తుంది. నీ చీలమండలి ఎక్కడ ఉండాలి? దేవుని యుద్ధ నడుస్తూ ఉండాలి, దేవునిలో నడుస్తూ ఉండాలి అని చూపిస్తున్నాయి. నువ్వు అస్తమానం లోకంలో ఎంతకాలం నీ కాలు అటు తిరిగి ఇటు తిరిగి కంచెల గాడిదలేక అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఎటు తిరిగినా ప్రయోజనం లేదు బాబు. నీ కాలు ఎంతకాలం తిరిగినా నీ కష్టాలు పోవు. నీ కాలు భూలోకంలో ఎంతకాలం తిరిగినా నీకు బాధలు పోవు. ఎప్పుడైతే నీ పాదాలు దేవుని సన్నిధిలో నిలబెడతావో, నీ చీలమండల లోతు వరకు నువ్వు అనుభవంలో దేవుని అనుభవంలోకి వస్తావో అప్పుడే నీ కష్టాలకు అప్పుడే ఫుల్ స్టాప్ దొరుకుతుంది అని చెప్తున్నాడు. సరే, అలాగా ఒప్పుకొని ఇంకొక 1000 మూరలు కొలువగా అక్కడ మోకాళ్ళ లోతుకు వచ్చింది. ఈ మోకాళ్ళ అనుభవంలోకి రావాలి. ఏ అనుభవంలోకి రావాలి? మోకాళ్ళ మీద పడాలి. చాలా మందికి మోకాళ్ళ మీద పడడం రాదు. మోకాళ్ళ ప్రార్థన లేదు. చాలా మందికి మోకాళ్ళ మీద ప్రార్థన చేయరు. ఏదో తిన్నావా తిన్నా, పడుకున్నావా పడుకున్నా, ఏదో కొద్దిసేపు చేస్తే మోకాళ్ళు అరిగిపోయినట్టుగా ఫీల్ అయిపోతారు. ఇప్పటి వరకు చాలా మంది మోకాళ్ళ మీద అనుభవం లేదు. చాలా మందికి మోకాళ్ళ ప్రార్థన లేదు. గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే అనుభవాలు చాలా మందికి లేవు. ఏదో భక్తి చేస్తావా చేస్తా, మందిరానికి వెళ్తావా వెళ్తా, ఏదో ఇంత తోసిన దశభావం ఇవ్వమంటావా ఇస్తా, ఏదో కానుక ఇవ్వమంటావా ఇస్తా అనే రకంగా ఈనాడు జనాలు పంచుకునే రకంగా వెళ్ళిపోతున్నారే కానీ దేవుని చిత్తాన్ని చేయలేకపోతున్నారు. ఈ అనుభవం లేదు. మళ్ళీ చెప్తున్నాడు, ఆ పరిశుద్ధాత్ముడు నదిలో నడిపిస్తూ మొక్కల అనుభవంలో నడిపించిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు? ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి ఇంకొక 1000 మూరలు కొలువగా నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండేను. ఎక్కడికి వచ్చినాయంట? మొలలోతుండేను. నడుము బట్టి వచ్చినాయి మొలలోతు. హల్లెలూయా. ఈ మొలలోతుకు వచ్చిన తర్వాత ఈ నడుము గట్టిగా బిగించుకోవాలన్నమాట. దేవుడు ఒక్కొక్క ప్రవక్తకు నడుమును బిగించాడు. నడుము కట్టుకొని పరిగెత్తడం ప్రారంభించాడు. ఏలియా నడుము కట్టుకొని నడుము బిగించుకొని పరిగెత్తే రథం కంటే ముందెళ్ళాడు. అహాబు రథం ఎక్కిపోతే ఏలియా నడుము బిగించుకొని పరిగెత్తినట్ట రథం కంటే ముందు చేరినట. అసలు రథాలు ముందు పోతే మనుషుడు ముందు వెళ్తాడా? మరి నడుము కట్టుకుంటే అంత బలం అంట. దేవునికి స్తోత్రం. అంటే నడు ప్రాయం నడుము కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. నడుము కట్టుకోవాలి దేవుని సన్నిధిలో. ఆ నడుము అనేది ఆత్మీయ పట్టుదలలో నిలబడాలని. మరొకసారి ఇంకొక 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడేది. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు నది ఆయను. నా మనిషి అక్కడ కూర్చోలేకపోతుంది, నిలబడలేకపోతుంది. నడిస్తే నీళ్ళు లేపేస్తున్నాయి పైకి. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చాను. రాగా నేను తిరిగి రాగా నది తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. ఇరుప్రక్కల చెట్లు విస్తారంగా కనబడ్డాయి. అప్పుడు ఆయన నది పక్కన ఏం కనబడాయంట? ఏ చెట్లు? అవి ఎండిపోయిన చెట్ల, ఫలిస్తున్న చెట్ల? వ్యాపించిన చెట్ల లేకపోతే కృంగిపోయిన చెట్ల? కుళ్ళిపోయిన చెట్ల లేకపోతే పచ్చ కనబడుతున్న చెట్ల? ఈ భక్తుని కనబడుతుంది. ఈ ఆత్మీయ అనుభవం చాలా మందికి లేక ఈ కుళ్ళిపోయిన చెట్లను చూసుకొని అబ్బో నా సంఘం ఇంత పెద్దది, ఆ ఎండిపోయిన చెట్లను చూసుకొని నా సంఘం ఇంత పెద్దది అని ఈ రోజుల్లో చాలా మంది పాస్టర్లమైన మేము విర్రవీతలు ఎత్తాను, గంతులు వేస్తూ ఉంటాం. కానీ దేవుని దృష్టికి వస్తే
ఈ ఎండిపోయిన చెట్లు పని చేయవు ఒక రోజున. దేవుని బిడ్డలారా, అక్కడ మనం నిలబడాలంటే, ఆ రాజ్యంలోనికి రావాలంటే దేవునికి స్తోత్రం. దేవుడు ఆత్మానుభవంగా నడిపిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఈదలేనంత ఈదలకు వస్తామో, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాయి అనుకోండి, ఇక్కడ దాకా వచ్చినాయి నీళ్ళు, ఇట్లా లేవాలి. నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి అనుకో, ఇట్లా లేస్తే గీడికి వస్తాయి, ఇట్లుంటే గీడికి వస్తాయి, ఇట్లా లేస్తే చెప్పరేమో ఇక ఇట్లా లేచి ఇప్పుడు మన బతకాద గీ లేచినాడు చూడే. ఇప్పుడు మన కాలం కాదు, దేవుని కాలం. గిట్లా లేస్తేనే నాకు నోరు వస్తుంది, నేను ఏమైనా మాట్లాడగలుగుతా, ఏదైనా ముచ్చట చెప్పగలుగుతా. ఎవరన్నా ముచ్చట చెప్తే అని అంట, మునిగిపోతే ముచ్చట చెప్తానా? ఇప్పుడు ఇంతదాకా నీళ్ళు వస్తాయి, నువ్వు నోరు తెరు, ఓడోడోడోడోడోడో సప్పుడు వస్తుంది. ఓడోడోడు సప్పుడు వస్తే ఏ ఊడో ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు? అదే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. నీకు తెలియని భాష రావడమే ఈ జీవజల నదిలో పడితే, నీ నోరు అందులో మునిగిపోతే నీ లోపలికి వెళ్ళి వచ్చేది భాష, ఒక క్రొత్త రకమైన భాష. నువ్వు అమ్మాను అంటే అమ్మానికి రాదు, అయ్యా అందావు అంటే అయ్యానికి రాదు. నువ్వేదో ఒక రకమైన భాష మాట్లాడతావు, అది నీకు అర్థం కాని భాష బయటకు వస్తుంది. హల్లెలూయా. అర్థం కాని భాషనే అన్య భాష. అన్య భాషలతో దేవుడు నిన్ను నింపాలని చూస్తున్నాడు. అన్య భాషలతో నిన్ను దేవుని సన్నిధిలో వాడుకోవాలని చూస్తున్నాడు. అన్య భాషలతో నిన్ను వర్ధిల్ల చేయాలని కోరుకుంటున్నాడు. దేవునితో నువ్వు మాట్లాడుకునే స్థితిలో నిన్ను తీసుకురావాలనుకుంటున్నాడు. దేవుని సంకల్పంలో నిన్ను నిలబెట్టి నడిపించాలని ఆ దేవుడు నిన్ను నడిపించడానికి సిద్ధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. అందుకే దేవుని బిడ్డ, ఒక నది బయలుదేరింది, అది ఏదైనా తోట నడుపుతుంది, 4 శాఖలుగా మారింది. ఒక శాఖను మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ శాఖ ఇక్కడ దేవుని గుమ్మం దగ్గరికి వచ్చింది. ఒక్క గుమ్మములో నుండి కుడి ప్రక్క నుండి వాళ్ళు ఉబుకి పారుతూ ఉన్నది. అది దేవుని మందిరములో నుంచి పరిశుద్ధాత్మ ఒక్కొక్క వ్యక్తిని తడపాలని చూస్తుంది, అనేకులను తడపాలని చూస్తుంది, రకరకాల ప్రజలను తడపాలని చూస్తుంది, నానా రకాల భాషలు గల వారిని తడపాలని చూస్తుంది, నానా రకాల ఆలోచనలు గల వారిని తడపాలని చూస్తుంది, రకరకాల సమస్యలు ఉన్న వారిని తడపాలని చూస్తుంది, రకరకాల ఇబ్బందులు ఉన్న వారిని తడపాలని చూస్తుంది. నానా రకాల ఇబ్బందులు ప్రతి ఒక్కరిని తడిపి ఉల్లాస వస్త్రములతో ఆయన సన్నిధిలో నిన్ను సంతోషపరచాలని కోరుకుంటున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరించబడాలని కోరుకుంటున్నాడు. కనుక ఈ నది నీ జీవము, నీ కడుపులో నుంచి ఊపికి పారాలని, నీ కడుపులో నుండి ఉద్యోగం పుట్టాలని, నీ కడుపులో నుండి ఆత్మ ఫలాలు రావాలని, నీలో నుంచే దేవుని సంకల్పం బయటికి రావాలని ఆ ప్రభు పరిశుద్ధాత్ముడుగా ఒక నదిగా దేవుని మందిరములో నీ మీద కుమ్మరింపబడడానికి ఈ యొక్క జల నది నిన్ను నిలువెల్ల ముంచాలని చూస్తుంది. ఈ నదిలో నువ్వు ఈదలేనంత స్థాయిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. ఆత్మీయ అనుభవంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. ఆత్మీయ ఫలాలతో నువ్వు నిండాలని కోరుకుంటున్నాడు. ఆత్మీయ పరిశుద్ధలో బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఆ నది నిన్ను ఎల్లవేళల సమృద్ధిలోకి నడిపించాలని కోరుకుంటున్నాడు. కనుక నీ మనస్తత్వంలో మార్పు రావాలి, నీ ఆలోచనలో మార్పు రావాలని, ప్రభువా నేను నీ కొరకు వాడబడతానయ్యా, నీ కొరకు నేను నిలబడతానయ్యా, నీ కొరకు నేను జీవిస్తానయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కోరుకోవడం ప్రారంభిస్తావో అక్కడ నువ్వు నిరంతరం బ్రతకడానికి ఒక నది ఉన్నది. అది ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చూస్తే అక్కడ దేవుడు ఒక స్ఫటికమైనటువంటి నదిని చూపిస్తా ఉన్నాడు. అక్కడ పాపము లేదు, శాపము లేదు, ఏ అపవిత్రత లేదు, ఒక మంచి నది అనే ఆ పరిశుద్ధ స్థలాన్ని నీకు చూపిస్తున్నాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 1వ వాక్యం 2వ వచనాలు మనం చూస్తే అక్కడ రాయబడిన మాట, మరియు స్ఫటికము వలె మరియునట్టి జీవజలముల జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నుండి ఆ పట్టణపు రాజ వీధి నుండి ప్రవహించుట దూత నాకు చూపెను. ఇక్కడ యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఇక్కడ యోహానుకు ఒక దర్శనం కనబడుతుంది. ఇక్కడ ఆ పరలోకంలో ఏ విధంగా ఉందో, ఆ పరలోకం ఏ విధంగా ఉందో, అక్కడ ఉన్నటువంటి నది ఎలాగుందో ఇక్కడ యోహాను భక్తుడికి తెలియజేస్తా ఉన్నాడు. అందుకే మొదటి వచనంలో అంటాడు, స్ఫటికం అంటే మెరియునట్టి జీవజల నది. హల్లెలూయా. మెరియునట్టి జీవజల నది ఆయన కనబడతా ఉంది. కనబడేమంటున్నాడు?
దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము యొద్ద నుండి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నుండంట? సింహాసనం యొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధిలో నుండి ప్రవచిస్తా ఉంది, అంటే నడుస్తా ఉంది, వెళ్తా ఉంది. ఆ రాజవీధుల్లో వెళ్తుందంట ఈ నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకంలో పారుతుందంతా కూడా ఏందంట? పరిశుద్ధాత్మ నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నది వారుతుంది అక్కడ. ఆ పరిశుద్ధాత్మ నదిలో మనం ఈత కొట్టాలంటే ఇక్కడ నేర్చుకోవాలి. ఈత నేర్చుకోవడానికి మందిరాలు, ఈత నేర్చుకోవడానికి పాస్టర్లు, మేము నేర్పేటోళ్ళు ఉన్నాం కదా ఇక్కడ. మీరు నేర్చుకోవాలి. హల్లెలూయా. మరి సరైన ఈత నేర్పాలి మీకు. పాస్టర్లు అయినోడు లోకానుసారమైన ఏం నేర్పదంట. ఏం నేర్పాలంటే సరైన ఈత నేర్పాలి. అంటే పరలోకంలో ఈత కలిగినటువంటి ఈత నేర్పాలి. ఆ బోధ చేయాలి. అలాంటి సత్యమైన బోధ నేర్పించాలి. కచ్చపక్క బోధలు చేసుకుంటే, కచ్చపక్క లెక్కలు చేసుకుంటే వెళ్ళిపోతే ఆ రోజున విడవబడతామంట. విడవబడకుండా ఉండాలంటే, ఆ రాజ్యం చేరాలంటే, ఆ పరలోక రాజ్యంలో ఉండాలంటే ఈ స్థాయిలో తినాలి. అందుకే 2వ వచనంలో అంటాడు, ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయుచు ఉన్నది. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. హల్లెలూయా. ఇంకేమంట? ఇక మీదట శాపగ్రస్తమైనది ఏమి లేదు, శాపము లేదు, దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును. స్తోత్రాలు చెప్పరేంది? చిన్న పిల్లలకంటే అధ్వానం. నాకే సిగ్గైతుంది లైవ్లో చెప్పాలంటే. నేను చెప్పమంటే నేను చెప్తాను, లేకపోతే మీరు ఆ మాట తలగదా? సచిన పీరగల మీరు చెప్పమంటే నేను చెప్తాను, లేకపోతే అక్కడేముంది? దేవుడు ఉన్నాడు, దేవుని సింహాసనం ఉంది, గొర్రె పిల్ల యొక్క సింహాసనం ఉంది, పరిశుద్ధాత్మ యొక్క సింహాసనం. ముగ్గురు కాదు, ముగ్గురు ఒకటే. దేవునికి స్తోత్రం. అధికారం కలిగిన సింహాసనం, సర్వాధికారి యొక్క సింహాసనం. ఆ సింహాసనం ఎదుట నీవు నేను నిలబడాలంటే మన జీవితాల్లో పరిపక్వత రావాలి, పరిశుద్ధత రావాలి, పవిత్రతలో బ్రతకాలి, దేవుని వాక్యంలో నడవాలి, వాక్యానుసారంగా జీవించాలి. లోకంలో ఉన్న వాటిని అన్నింటిని కూడా విసర్జించి ప్రభు కొరకు బ్రతకాలనేటువంటి ఏకాగ్రత, విశ్వాసం నీలో వేరు తన్నుకొని పారాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. మోకరించి దేవుడు బిడ్డ, హల్లెలూయా, మోకరించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఇంత డల్గా ఉంటే కుదరదు. విని డల్గా అయిపోతున్నాం. వాక్యం లేని సంఘాలు ఎన్నో ఉన్నాయి, ఎంతో ఉద్యోగం కనబడుతుంది. వాక్యం లేని వారు ఎందరో ఉన్నారు, ఎంతో గంభీరంగా కనబడతారు. ఎంత వాక్యమైనా నీలో ఉద్యోగం లేదు, ఎంత వాక్యమైనా కూడా నీ బ్రతుకులో ఏం ఆశీర్వాదం కనబడతలేదు. ఈ దిగజారిన స్థితిలో నుంచి బయటికి రా. ఈ దిగజారిన స్థితిలో నుంచి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో అప్పుడే నీలో ఏమైనా కనబడుతుంది ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా, స్తుతి, 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 స్తోత్రం, 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 కృప, 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 పరిశుద్ధాత్మ దేవ, హల్లెలూయా, కృప, 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 యేసయ్యా మీకు స్తోత్రం, 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 హల్లెలూయా. జీసస్, హల్లెలూయా. దేవుని మందిరం గడప దగ్గర నుంచి నీళ్ళు ఉబుకుతున్నాయి. పరిశుద్ధాత్మ మందిరములో ఉబుకుచున్నాడు. ఆ పరిశుద్ధాత్మ నీ మీద వ్రాలుతున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ నేను తడుపుతున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ నదిలో నువ్వు వాడబడుతున్నప్పుడు నీ జీవితంలో మార్పు రావాలి, నీ ఆలోచనలో మార్పు రావాలి, నీ ఉద్దేశంలో మార్పు రావాలి. ఆత్మ సంబంధమైన ఫలముల చేత నింపబడాలి, ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి, దేవుని సంకల్పాన్ని నువ్వు గ్రహించాలి. దేవుని ఆత్మ చేత నువ్వు ఎప్పుడైతే నడిపించబడతావో అప్పుడే దేవుని జీవితాన్ని చూడగలుగుతావు, అప్పుడే నువ్వు దేవుని ఆలోచనలో ఉండగలుగుతావు. దేవుని బిడ్డ, నీ జీవితం దేవుని కొరకు వాడబడాలి, నీవే దేవుని కొరకు నిలబడాలి, నీవే దేవుని చిత్తాన్ని చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం,
కృప 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 కృప. ఒకరు ప్రార్థన చేయాలి. ఇంతవరకు చెప్పబడిన మాటలను బట్టి ఒకరు ప్రార్థన. Yes, hallelujah. Rupanayana. ఆ శక్తిని పుట్టించండి నాయన. ఆరాటం పోరాటం మాకు దయచేయండి. లోకము తల్లి నాయన ఉన్న తల్లి ఆలోచనలు తొలగించు నాయన. తల్లి సన్నిధిలో వెళ్ళకుండా తల్లి ముందుకు సాగుడు చేస్తున్న అపవాదికి నాశనం చేయి తండ్రి. అయ్యా నీకు స్తోత్రం నాయన, నీకు స్తోత్రం. దివరాత్రం నేను ధ్యానిస్తున్నాయన తండ్రి. నీ ఆత్మ తండ్రి నాయన, తండ్రి నాయన, తండ్రి కాలువలో తండ్రి నాయన, తండ్రి నాయన నదులలో తండ్రి మేము తండ్రి నాయన రానుతూ తండ్రి నాయన మోకాళ్ళ బట్టి శీల మండల బట్టి ప్రభా తండ్రి నాయన మునిగి తేలడానికి నీ కృప మాకు సహాయం చేయండి. లేకపోతే మంచివారమని లోకంలో బ్రతుకుతున్నప్పటికీ అయ్యా నీకు చాలదు నాయన, నీకు స్తోత్రం. జ్ఞానం మాకు చాలదు, నీ ఆత్మ మంటగానే మాకు దయచేయండి నాయన. నీవు రాకడకు తండ్రి నాయన మండుతూ రాబడుతూ నీ కొరకు నేను మయంపరిచిన కనపరిచేవారిలాగా అయ్యా ఇతరులకు నాయన నేను గూర్చినైనా తన సాక్షిగా నిలబడడానికి సాయం చేయండి. అయ్యా మేము నడుస్తున్నాయన ఇతరు నడిపించేవారిలాగా మేము ఉండాలయ్యా. సోమతనం తీసివేయ, నిర్లక్ష్యాన్ని తొలగించు. మొదట ఉన్న శక్తిని, మొదట ఉన్న తల్లిని విశ్వాసం నాలో మాలో పుట్టించు తండ్రి. నీవు రాకడకు తండ్రి నాయన బుద్ధిగల కన్నికలను సిద్ధపరచుకోండి తండ్రి. రాము కుటుంబాలు మా కుటుంబాలు చేయ, నీకు స్తోత్రం. నవ కుటుంబాలు మా కుటుంబాలు సిద్ధపరచండి తండ్రి నాయన. సంఘాలు తను ఎత్తబడి సంఘాలుగా చేయి తండ్రి, నీకు స్తోత్రం. తండ్రి నీ దాసుని సేవకులు ఇంకా బలపరిచి వాడుకోమని నా చిన్న ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి. సకల ఆశీర్వాదముల కారణభూతుడా పరమ తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి యోహాను సువార్త 7వ అధ్యాయములో నుండి మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం. పరిశుద్ధాత్మ నది గురించి మాకు తెలియజేసినావు తండ్రి. ఎవరు నీ యందు విశ్వాసం వస్తారో వారి కడుపులో నుండి జీవ జల నదులు బుక్కి పారుతాయని ప్రభువా వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తానని నేను తెలియజేసినాం. మా అందరిలో విశ్వాసాన్ని బట్టి నీ నామాన్ని కనపరిచే విధంగా సాయం చేయండి. ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసంతో పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన నడవడానికి సాయం చేయండి. శరీరక్రియలు లేపరచండి, చీకటి ప్రభావాలు లేపరచండి. నిత్యము నీలో దినదినము శుద్ధీకరించబడుతూ పవిత్రతలో నడవడానికి కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవానికి స్తుతులు స్తోత్రాలు నాయన. ఇంతవరకు బిడ్డల చేతనే మాట్లాడుతూ వచ్చాం ప్రభా. నది గురించి మాట్లాడుతున్నావు ప్రభా. ఏదైనా ఉన్నటువంటి నదులు 4 శాఖల గురించి తెలియజేస్తూ ఉన్నాం ప్రభా. ఒక్కొక్క విధంగా మేము తెలుసుకోవడానికి ఇంకా అనేక మర్మాల చేత ఉన్న మాటలను రాబోదినలో మేము గ్రహించినట్లుగా కృప చూపండి. ప్రతి ఒక్కరిని ఆత్మీయ స్థితులు తీసుకురండి. ప్రతి నులివెచ్చని స్థితి తోరపరచండి. ఆత్మలో ఉల్లాసంగా బ్రతకడానికి సాయం చేయండి దేవా. ప్రతి ఒక్కరిని దర్శించి బలపరిచి ఆయన పొందమని ప్రార్థిస్తూ వచ్చిన సంఘాన్ని లైవ్లో ఉన్న బిడ్డలందరినీ కూడా మీ హస్తానికి అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి కూడి వచ్చిన సంగమునకును సకల పరిశుద్ధులకు లైవ్లో ఉంటున్న బిడ్డలకు సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది బుధవారం స్త్రీల కూడిక ఉంటుంది.